బ్రెయిన్లో అబ్నార్మల్ బ్లడ్ వెజల్ ప్రాబ్లం అంటే ఏంటి? ఏవిఎం అంటే ఏంటి? బ్రెయిన్లో బ్లడ్ వెజల్ ప్రాబ్లమ్ని ఎలా గుర్తించాలి? ఫ్రీక్వెంట్గా వచ్చే హెడేక్స్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి? సెరిబ్రో వాస్కులర్ ప్రాబ్లంకి హెడేక్కి డిఫరెన్స్ ఏంటి అనే విషయాలు మనకి తెలియజేయడానికి మెడికల్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ టి సంజయ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ బ్రెయిన్లో అబ్నార్మల్ బ్లడ్ వెజల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, అసలు అంటే ఏంటి అండ్ ఎందుకు వస్తూ ఉంటాయి? ఈ బ్రెయిన్లో మామూలుగా ఎక్కడైనా బ్లడ్ వెజల్స్ ఆర్టరీస్ క్యాపిలరీస్గా డివైడ్ అయ్యి ఆ క్యాపిలరీస్ నుంచి మళ్ళీ వీన్స్లోకి చేరుతూ ఉంటుంది. ఇది నార్మల్ బ్లడ్ ఫ్లో సిస్టమ్ అండి. అయితే కొన్నిసార్లు ఈ వాస్కులర్ మాల్ఫార్మేషన్స్లో ఈ నార్మల్ క్యాపిలరీ నెట్వర్క్ లేకుండా ఆర్టరీస్ డైరెక్ట్గా వీన్స్తో కమ్యూనికేట్ అవ్వడము, అలా అయినప్పుడు ఆర్టరీస్లో ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, బ్లడ్ ఫ్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, వీన్స్లో తక్కువ ఉంటుంది. ఆర్టరీస్ థిక్ వాల్డ్ ఉంటాయి, మస్కులర్ ఉంటాయి, వీన్స్ థిన్ ఉంటాయి. సో ఈ రెండిటి ప్రెషర్ గ్రేడియంట్ ఉండడం వల్ల మధ్యలో అబ్నార్మల్ కమ్యూనికేషన్ తయారవడం వల్ల మధ్యలో ఒకటి నైడస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఒక పూల్ ఆఫ్ బ్లడ్ లాగా ఫామ్ అవుతుంది, ఒక రిజర్వాయర్ ఆఫ్ బ్లడ్ లాగా. అది థిన్ వాల్ ఉంటుంది, అది రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే చిట్లి రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. దానివలన మెదడులో రక్తస్రావం జరగడం, తర్వాత ఫిట్స్ రావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా రక్తస్రావం జరిగినప్పుడు బాగా రక్తము గడ్డగట్టి మెదడులో, దానివల్ల మెదడు మీద ఒత్తిడి కలిగి దానివల్ల చెయ్యి కాలు పడిపోవడము, మాట ఆగిపోవడము, మూతి వంకరపోవడము, తర్వాత సదర్ పేషెంట్ కోమాలోకి వెళ్ళడము, ప్రాణానికి ప్రమాదం కలగడము సంభవిస్తుంటుంది. అందువలన ఇవి చాలా ముఖ్యమైనవి. వీటిని ఆర్టీరియో వీనస్ మాల్ఫార్మేషన్స్ అంటారు. అదర్ వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ కూడా ఉంటాయి, క్యావర్నస్ హెమాంజియోమాస్ అని, వీనస్ టాలెంగెక్టేసియాస్ అని, డ్యూరల్ ఏవి ఫిస్టులాస్ అని, ఇవన్నీ. ఈ ముఖ్యంగా ఈ ఆర్టీరియో వీనస్ మాల్ఫార్మేషన్స్ని లాస్ట్ ఫ్రాంటియర్ ఆఫ్ న్యూరోసర్జరీ అంటారు. అంటే న్యూరోసర్జరీ మెదడు మీద చేసే శస్త్రచికిత్సల అన్నిటిలో కూడా అతి క్లిష్టమైన శస్త్రచికిత్సగా ఇది పేర్కొనబడడం జరుగుతూ ఉంటుంది. చివరి మజిలీ అన్నమాట ఈ మెదడు మీద చేసే శస్త్రచికిత్సలో ఈ ఆర్టరీ వీనస్ మాల్ఫార్మేషన్స్. ఓకే డాక్టర్, ఒక కాల్ తీసుకుందాం. వాణి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నాకు తలలో ఇట్లా కదులుతున్నట్టు ఉంటుంది మేడం పడుకున్నప్పుడు. ఓకే. ఒక నరం ఇట్లా తల ఇట్లా కదిలించినప్పుడు నరం ఒకటి కదులుతున్నట్టుంది. న్యూరాలజీ డాక్టర్ కూడా చూపించాను, నార్మల్ గా చెప్పారు. సార్ ఏమని చెప్తారా అని కాల్ చేశాను. ఓకే. తలలో తల కదిలిచ్చినప్పుడు ఏదో కలిగినట్టు కలగడం సాధారణంగా చిన్న సింటమ్, అది పెద్దగా ముఖ్యమైనది కాదు. తలనొప్పి రావడం కానీ, లేకపోతే కళ్ళు తిరిగి వాంతులు అవ్వడము, ఇట్లా ఏమన్నా జరుగుతుంటే దాంతో పాటు చెయ్యి కాలు బలహీనత రావడం కానీ, కొద్దిసేపు పట్టు తగ్గిపోవడం చేతిలో అలా జరగడము, ఆ తర్వాత ఇంప్రూవ్ అవ్వడం జరగడము, లేదా ఫిట్స్ లాగా రావడం, చెయ్యి కాలు కొట్టుకోవడము, కొద్దిసేపు యాబ్సెంట్గా ఉండడము, అంటే చూస్తూ ఉండిపోవడము, యాబ్సెంట్ సీజర్స్ అంటారు. ఇలాంటివి ఏమన్నా సంభవిస్తుంటేనే ఇవి ముఖ్యమైన లక్షణాలు. కొద్దిగా కదిలినట్టు అనిపించడం అది మామూలుదే. దాంతో వేరే లక్షణాలు ఏవి లేనప్పుడు దాని గురించి కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. డాక్టర్, ఆర్టరియో వీనస్ మాల్ఫార్మేషన్ గురించి ఇందాక మీరు చెప్పారు కదా, అయితే ఇది బై బర్త్ వస్తుంది అంటారా? అవును, బై బర్తే వస్తుంది. కానీ ఈ బ్లడ్ ఫ్లో పెరుగుతూ ఉండి ఈ నైడస్ అనేది ఉంటుంది కదా, ఈ ఆర్టరీస్కి వీన్స్కి మధ్యలో అబ్నార్మల్ ఛానల్ రిజర్వాయర్ లాంటిది, అది సైజ్ పెరుగుతూ పోతుంది.
ఒక సైజు దాటిన తర్వాత అది లక్షణాలు కలుగజేసే అవకాశం, రక్తస్రావం జరిగే అవకాశం ఇవి ఎక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్, అయితే అబ్నార్మల్ బ్లడ్ వెజల్ ప్రాబ్లమ్ని ఇనిషియల్ స్టేజ్లో ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇనీషియల్ స్టేజ్లో కొన్నిసార్లు ఇవి ఫిట్స్ కలగజేయడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మన వాటిని ఆ ఫిట్స్ కోసం మనం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు, స్కాన్ అవి చేసినప్పుడు వాటి గురించి డయాగ్నోస్ చేయడం జరుగుతుంటుంది. కానీ చాలా వరకు ఇవి రక్తస్రావం జరిగినప్పుడే బయటపడడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు మామూలుగా స్కానింగ్ చేసినప్పుడు తలనొప్పి వీటి కోసం డైరెక్ట్గా ఇవి కలుగజేసే తలనొప్పి కాకపోయినా కూడా వేరే స్కాన్ మామూలుగా చేసినప్పుడు ఇవి బయటపడడం జరుగుతుంటుంది ఇన్సిడెంటల్గా. అప్పుడు వాటి గురించి డీల్ చేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్, చాలా మందికి ఫ్రీక్వెంట్గా ఈ హెడేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. సెరిబ్రోవాస్కులర్కి దీనికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? కామనెస్ట్ ఫార్మ్ ఆఫ్ హెడేక్ అంటే తలనొప్పిలో అతి సాధారణంగా ఎక్కువగా కలిగేది మస్కులర్ టెన్షన్ హెడేక్ అంటారు. అంటే కండరాల వల్ల నొప్పి రావడం అన్నమాట తలలో. సో ఇది పూర్తిగా అసలు ఎటువంటి ప్రమాదం లేనిది. 90% వరకు తలనొప్పుల్లో ఇదే కారణం ఉంటుంది. తర్వాత వేరే తలనొప్పి అంటే మెదడులో గడ్డలు అంటే ట్యూమర్స్ ఇవి ఉన్నప్పుడు తలనొప్పి అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అది ఆ పర్టికులర్ లొకేషన్లో వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రెషర్ పెరిగినప్పుడు మెదడులో రైజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటారు, దానివల్ల కలిగే తలనొప్పి ఉంటుంది. అది బాగా విపరీతంగా వస్తూ ఉంటుంది తలనొప్పి. ఆ తర్వాత ఈ రక్తనాళాలు ఒక బుడిపలాగా ఫామ్ అయ్యి యాన్యూరిజం అంటారు, అది చిట్లి రక్తస్రావం జరిగినప్పుడు విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఎప్పుడు జీవితంలో అనుభవించినంత విపరీతమైన తలనొప్పి అని చెప్తారు పేషెంట్. సో అది కాక ఈ పార్శ్వనొప్పి అంటారు, మైగ్రేన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత క్లస్టర్ హెడేక్స్ అంటారు. ఇవన్నీ కూడా తలనొప్పులకి కారణం ఉంటుంది. ఓకే డాక్టర్, ఒక కాల్ తీసుకుందాం. వెంకటస్వామి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నాకు చెవుపై 6 నెలల క్రితము కొట్టుకునేదండి నరము. ఓకే, దాంతో పాటు హలో ఎస్ చెప్పండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో. నాకు రైట్ సైడ్ చెవు పైన కొట్టుకునేది, కొంచెం కొట్టుకుంటూ రైట్ సైడ్ హ్యాండ్ నొప్పి వచ్చింది, గుంజుతుంది ఇప్పుడు కూడా. ఓకే, దాంతోనే హాస్పిటల్ పోతే న్యూరాలజీ ఏదో టెస్టులు రాసిన తర్వాత మెడిసిన్ వాడినప్పుడే తక్కువ ఉంటుంది. ఓకే, సో మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, న్యూరాలజిస్ట్ దగ్గరికి, ఆ డాక్టర్ గారు చెప్పుంటారు దీనికి కారణం ఏంటి అనేది. పరీక్ష చేసినప్పుడు అది మామూలుగా ట్విచ్చింగ్గా లేకపోతే కొన్నిసార్లు ఈ న్యూరాలజియాస్ వస్తాయి, ట్రైజెమినల్ న్యూరాలజియాస్ అని, గ్లాసోఫెరెంజల్ న్యూరాలజియాస్ అని. సో వాటిలో కూడా నొప్పి వస్తూ ఉంటుంది. సో మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను చెప్పి ఉంటారు, డాక్టర్ గారు దీనిలో ఏ కారణం వల్ల ఇలా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది, ఈ చేతిలో నొప్పి రావడానికి దీనికి సంబంధం ఉందా లేదా అది వేరేగా జరుగుతుందా అనేది మీకు వివరించి ఉంటారు. డాక్టర్ గారు చూసి ఉంటారు కాబట్టి, పరీక్ష చేసి ఉంటారు కాబట్టి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రవికుమార్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అదే మేడం, ఇప్పుడు సార్ తోటి మాట్లాడదామని. ఎస్ చెప్పండి. మాకు అదే ఒక 2 years వెళ్ళి బాగా ఈ కాళ్ళు చేతులు గుంజుతున్నాయి, ఉంటుంటేనే కొద్దిగా చక్కెర చెట్లు కింద పడుతున్నాం. ఓకే, బ్యాలెన్స్ తప్పుతున్నాం. మీరు ఈ చక్కెర వచ్చినప్పుడు కింద పడుతున్నా అన్నారు కదా, అప్పుడు స్పృహ తప్పిపోవడం జరుగుతుందా? స్పృహలోనే ఉంటున్నారా? పూర్తిగా కింద పడిపోతున్నారా కంట్రోల్ లేకుండా, లేకపోతే పడిపోతున్నట్టు అనిపించి ఏదైనా వస్తువుని పట్టుకొని ఆపుతున్నారా? లేదు సార్, అట్లేం లేదు సార్, అంత స్టేజ్కి రాలేదు. బ్యాలెన్స్ తప్పుతున్నట్లు అవుతుంది,
మళ్ళీ ఎంబడే కుదురుకుంటున్నా అన్నట్లు. కళ్ళు తిరగడం జరుగుతుంది అప్పుడు? కళ్ళు ఏం తిరగట్లేదు సార్. సో ఈ బ్యాలెన్స్ తప్పడం అనేది నడుస్తున్నప్పుడే జరుగుతుందా, నిల్చున్నప్పుడు కూర్చున్నప్పుడు కూడా జరుగుతుందా? కూర్చున్నప్పుడు ఏం జరగట్లేదు, నడుస్తున్నప్పుడే. నడిచినప్పుడే మరి మాకు ఆల్రెడీ సైడ్ భుజము ఒకసారి డిస్క్ లొకేషన్ అయింది సార్, 10 years బ్యాక్. అయితే ఈ మధ్యన ఏమైందంటే చలికి పోతే కంప్లీట్ గా ఇట్లా ఎప్పుడు పడిపోతున్నా అన్నట్లు ఉంటుంది, చలి లేకుండా చేయండి పోతే. చలికి పోయినప్పుడే బ్యాలెన్స్ లూజ్ అవ్వడం అనేది జనరల్గా మెదడు సంబంధించిన లక్షణం కాదు. మెదడులో కారణాల వల్ల బ్యాలెన్స్ లూజ్ అవ్వడం అనేది సెరిబెల్లార్ డిస్ఫంక్షన్ వల్ల, సెరిబెల్లార్ లీజన్స్ వల్ల, అంటే మెదడు వెనక భాగంలో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల జరగవచ్చును. మీరు డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు, న్యూరోఫిజిషియన్ని సంప్రదించినప్పుడు తను చూసి పరీక్ష చేసినప్పుడు తెలుస్తుంది ఇది సెంట్రల్ ఆరిజినా లేకపోతే పెరిఫెరల్ ఆరిజినా అని. దాన్ని బట్టి దాని కారణం ఏదో కనుక్కోవడానికి వీలుంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ నాకు తల విసిరినట్టుగా, నడుస్తున్నప్పుడు నెట్టేసినట్టుగా అనిపిస్తుంది సార్. కళ్ళు తిరగడం జరుగుతుందా లేదా ఊరికే ముందుకు ఊగినట్టు అలా అనిపిస్తుంది? ముందుకు ఊగినట్టుగా, నడిచినప్పుడు బ్యాలెన్స్ తప్పుతున్నట్లుగా అనిపిస్తుంది. సో ఇది కూడా మోస్ట్లీ మెదడు సంబంధించిన కారణం కాకపోవచ్చును. కొందరికి రక్తపోటు అంటే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉండవచ్చు, లేదా ఏది లేకుండా కూడా మామూలుగానే ఇలా ముందుకు ఊగినట్టు అట్లా అనిపించవచ్చు. డాక్టర్ గారి చేత పరీక్ష చేయించుకున్నప్పుడు తెలుస్తుంది అన్నమాట, క్లినికల్ ఎగ్జామినేషన్లో తెలుస్తుంది ఇది మెదడు ఆరిజినా లేకపోతే పెరిఫెరల్గా జరుగుతున్నదా అనేది. దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఒట్టిగా ఇలా తూగినట్టు అనిపించడము అనేది పెద్ద ప్రమాదకరమైన లక్షణం కాదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శైలజ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. మా పాప సార్ భావన 20 years సార్, ఇప్పుడు తనకు ఓకే డిగ్రీ 2nd year అవుతుంది సార్. తన హాస్టల్లో ఉంటుంది. ఓకే. సడన్ గా ఒక 4-5 months 6 months అంటే 2 years లో 3 times నిలబడి కళ్ళు తిరిగి ఇట్లా కూర్చుంటుంది సార్. ఊపిరి ఆడకుండా అవుతుంది సార్, ఒక నిమిషం పాటు అట్లా. అప్పుడు స్పృహలో ఉంటుందండి, స్పృహ తప్పిపోతుందా? స్పృహ తప్పినట్లే ఉంటుంది సార్. ఇట్లా చెంపల మీద కొడితే ఒక నిమిషం తర్వాత మేల్కుంటుంది. ఊపిరి ఆడట్లేదు సార్, నాకు ఊపిరి ఆడట్లేదు అని చెప్తుంది, ఇట్లా సైగ చేస్తుంది. మీరు చెప్తున్న లక్షణాలు బట్టి దాదాపుగా ఫిట్స్ లక్షణాలు లాగా ఉన్నాయండి. సో కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది డాక్టర్ గారిని. న్యూరోఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే ఇవి ఖచ్చితంగా ఫిట్స్ లాగా అనిపిస్తుంది. ఫిట్స్ రావడానికి మెదడులో వివిధ కారణాలు ఉంటాయి. మెదడులో చిన్న కాల్షియం చుక్కలు, ఎప్పుడో నులి పురుగుల తాలూకు గుడ్లు అవి చనిపోయి తర్వాత కాల్షియం చుక్కల్లాగా ఫామ్ అవుతుంది, దానివల్ల రావచ్చును. అట్లనే మెదడులో ఏ గడ్డ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉండడం వల్ల కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మెదడులో కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్, అంటే మీసియల్ టెంపరల్ స్క్లీరోసిస్ అంటారు, ఇట్లాంటి వాటి వల్ల, హిపోకాంపల్ చేంజెస్, వీటి వల్ల కూడా ఈ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పేషెంట్ని పరీక్ష చేసి స్కాన్ చేసినప్పుడు ఇవి ఏ కారణం చేత వస్తుంది అనేది తెలుస్తుంది. ఆ కారణాన్ని బట్టి దానికి చికిత్స ఉంటుందండి. ట్యాబ్లెట్స్తో, మందులతో కానీ, లేదా కొన్నిసార్లు మెదడులో గడ్డలు ఇవి ఉన్నప్పుడు వాటికి శస్త్రచికిత్స చేయడము ఇట్లాంటివి ఉంటాయి. కొన్నిసార్లు ఇంట్రాక్టబుల్ ఎపిలెప్సీ అని ఉంటుంది, అంటే మందులు ఇస్తున్నా సరే
కంట్రోల్లో లేకుండా ఉండే ఎపిలెప్సీకి కూడా ఆపరేషన్ చేసి ఆ ఫిట్స్ని తగ్గించే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రజిత గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, అయితే మా అబ్బాయికి చిన్నప్పటి నుండి బాగానే ఉన్నాడు మేడం, 17 years అతనికి ఇప్పుడు. అయితే కాలు కొంచెం క్రాస్ వేస్తుంది మేడం, ఇట్లా కాలు లేపి నడుస్తలేడు. అయితే ఇక క్రాస్ నడిస్తే న్యూరో ఇక్కడ హన్మకొండలో చూపించాము, ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు అన్నారు వాళ్ళు. కాకపోతే ఆయన కాలు అనేది పైకెత్తి ఇట్లా మనలాగా మంచిగా నడుస్తలేడు. కాలు పైకి లేపి నడవకపోవడానికి కారణము ప్రాక్సిమల్ మజిల్ వీక్నెస్ అనేది ఉండొచ్చును కాల్లో. అది పరీక్ష చేసినప్పుడు తెలుస్తుంది ఎక్కడ వీక్నెస్ ఉంది అనేది. ఆ వీక్నెస్ ఎక్కడుంది అనే దాన్ని బట్టి దాని కారణం కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టెస్ట్ల ద్వారా. తెలుసుకున్నప్పుడు దానికి ఏమి చేయాల్సి ఉంటుంది, అదేమన్నా మస్కులర్ ప్రాబ్లమా లేకపోతే న్యూరోపతి ఇట్లాంటి ప్రాబ్లమా లేదా వెన్నెముక సంబంధించిన ప్రాబ్లం ఏమన్నా ఉందా అనేది ఆ టెస్ట్ల ద్వారా పరీక్ష చేసి టెస్టులు చేసినప్పుడు తెలుస్తుందండి. అవి తెలుసుకున్న తర్వాత మనం దానికి చికిత్స ఏం చేయవలసి ఉంటుందో అనేది చెప్పడానికి వీలుంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకటేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఓకే, కొంచెం లౌడ్గా మాట్లాడండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో. పండుకున్నాక పిక్కలకు నరాలు లాగేసి పిక్క అటు కొట్టుకుంటుంది, కిందికి పైకి ఆడుతుంది మేడం. ఓకే, ఈ పిక్కలు గట్టిగా అయ్యి ఈ పిక్కలు గట్టిగా అయ్యి పట్టుకోవడం అనేది దీన్ని మజిల్ క్రాంప్స్ అంటారు. యూజువల్లీ రాత్రి పడుకున్నప్పుడు జరుగుతుంటుంది. అది ఏ మనిషికైనా జరగవచ్చును. దీనికి కారణం అంటే సాల్ట్ కాస్త తగ్గడం వల్ల బాడీలో జరుగుతూ ఉంటుంది. హైపోనాట్రిమీ అంటారు. మైల్డ్ హైపోనాట్రిమీ ఉన్నప్పుడు కూడా క్రాంప్స్ రావచ్చు. ప్రొలాంగ్ స్టాండింగ్ ఉన్నప్పుడు, ఎక్కువసేపు నిల్చొని ఉన్నప్పుడు తర్వాత ఇది జరిగే అవకాశం ఉంది. ఇది కంప్లీట్గా హార్మ్లెస్ థింగ్, అంటే ఎటువంటి భయం పడాల్సింది లేదు. అది జబ్బు కాదు, ఎవరికైనా అది జరగవచ్చును. అది అలా పట్టేసినప్పుడు వెంటనే దిగి అడుగులేస్తే జనరల్గా ఆ కదలికకి అది సర్దుకుంటుంది. కొన్నిసార్లు సివియర్గా వచ్చినప్పుడు కాస్త మజ్జిగలో కానీ నిమ్మకాయ రసంలో కానీ లేదా నీళ్ళల్లో కానీ కొంచెం ఉప్పు కలుపుకొని తాగితే వెంటనే అది తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది నరాలకు సంబంధించింది కాదు, దాని గురించి భయపడాల్సింది ఏమీ లేదు. డాక్టర్, సీజర్స్ కానీ లేదంటే సడన్ విజన్ లాస్ కానీ సెరెబ్రోవాస్కులర్ ప్రాబ్లంకి ఇవి సైన్స్ అవుతాయి అంటారా? అవునండి. సో సెరెబ్రోవాస్కులర్ ప్రాబ్లమ్స్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఇస్కిమిక్, ఇంకొకటి హెమరేజిక్. ఇస్కిమిక్ అంటే రక్తనాళం మూసుకుపోవడం వల్ల లేదా కుంచుకుపోవడం వల్ల అబ్స్ట్రక్ట్ అవ్వడం కానీ, అక్లూజన్ కానీ లేదా స్పాజం కానీ, దీనివలన అది సప్లై చేయాల్సిన ఏరియాకి రక్త సరఫరా సరిగ్గా జరగకుండా ఉండడం వల్ల ఆ ఏరియాలో మెదడులోని కణాలు దెబ్బతిని ఇన్ఫాక్ట్ అంటారు. ఇస్కిమియా తర్వాత ఇన్ఫాక్ట్. సో అది జరగడం వల్ల ఆ ఏరియా సే ఆక్సిపిటల్ విజువల్ ఫీల్డ్ ఏరియాలో ఉంటే విజన్ చూపు తగ్గడము ఇవి జరుగుతుంటుంది. అలానే ఈ ఫిట్స్ అనేవి మెదడులో వివిధ ప్రదేశాల్లో ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చును. అవి రక్త సరఫరా తగ్గిపోయి మెదడులో మచ్చలాగా తయారవడం వల్ల రావచ్చును. రక్తస్రావం జరగడం, హెమరేజిక్ ప్రాబ్లమ్స్తో కూడా రావచ్చును. రక్తస్రావం జరగడానికి చాలా కారణాలు ఉండొచ్చు. బీపీ, రక్తపోటు ఎక్కువ అయ్యి రక్తస్రావం జరగడము, షుగర్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా రక్తస్రావం జరగడము, అలానే యాన్యూరిజమ్స్ అంటారు. ఈ రక్తనాళం బుడిపలాగా ఫామ్ అయ్యి అది చిట్లి రక్తస్రావం జరగడం, అలానే వాస్కులర్ మాల్ఫార్మేషన్స్, వీటిలో కూడా రక్తస్రావం జరగడం జరుగుతుంది. సో ఎందువల్ల జరిగింది అనేది ముఖ్యం.
దాన్ని బట్టి దానికి చికిత్స ఉంటుందండి. డాక్టర్, అబ్నార్మల్ బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ కోసము ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, ఎలా డయాగ్నోస్ అవుతుంది? బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు క్లినికల్గా ఎక్కువ ఉంది అని తెలుసుకున్న తర్వాత అది కామనెస్ట్ కాజ్ ఏంటంటే సర్వసాధారణంగా ఎథెరోస్క్లెరోసిస్ వల్ల, ఏజింగ్ చేంజెస్ వల్ల ఈ రక్తనాళాల ఆర్టరీస్లో వాటి ఎలాస్టిసిటీ కోల్పోవడం వల్ల ఈ రక్తపోటు పెరగడం జరుగుతూ ఉంటుంది. ఏజింగ్ చేంజెస్ వల్ల కూడా దానికి అది ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ లేకపోతే సెకండరీ హైపర్ టెన్షన్. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటే మామూలుగా వయసుతో సంభవించే మార్పుల వల్ల కలిగేది. సెకండరీ హైపర్ టెన్షన్ అంటే కొన్ని రకాల జబ్బుల వల్ల, రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటారు, అట్లనే కిడ్నీకి సంబంధించిన కొన్ని జబ్బుల వల్ల, ఆ తర్వాత మెదడులో ఏదన్నా గడ్డగా స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్ కానీ బ్లీడింగ్ కానీ ఉన్నప్పుడు కూడా రక్తపోటు పెరగడం జరుగుతూ ఉంటుంది రైజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ వల్ల. ఇవన్నీ దేనివల్ల జరుగుతుంది అనేది తెలుసుకున్నప్పుడు దానికి చికిత్స ఇవ్వడానికి వీలుంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సత్యనారాయణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఎస్ చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. మాది మెడకు చెంపకును చేతుకు కొద్దిగా సరిగా తాపు ఒకసారి మన మత్తు లెక్క వస్తుంది. ఓకే, ఎస్ కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. మాకు ఈ ఒక చెంపకును చేతుకు రైట్ సైడ్ ఓకే మత్తు ఇంజెక్షన్ వేసినట్టు అంత తిమ్మిరి లెక్క ఉంటుంది తాపుకోసారి. అలా తిమ్మిరిలాగా వచ్చినప్పుడు మీకు మత్తు వచ్చి పడుకోవడం అట్లా ఏమన్నా సంభవిస్తుందా? అట్లా ఏం లేదండి. ఆ తిమ్మిరిలాగా వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుంది? తిమ్మిరిలాగా వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుందండి సత్యనారాయణ గారు? 2-3 నిమిషాలు ఉంటుందండి. సో ఇది కూడా అంటే బినైన్గా జరగవచ్చు, ఏమీ పెద్ద ప్రాబ్లం లేకుండా ఈ సిమ్టమ్ జరిగే అవకాశం ఉంది. అలానే కొన్నిసార్లు మెదడు లోపల సెన్సరీ సీజర్స్ అంటారు, అంటే ఫిట్స్లో చెయ్యి కాలు కొట్టుకోవడము, అది కొట్టుకోకుండా కూడా ఓన్లీ మంటలాగా రావడము, తిమ్మిరిలాగా రావడము, ఇవి కూడా జరిగే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ థెలామిక్ లీజన్స్ అలాంటి వాటిలో అలా ఒకే ఏరియాలో రిపీటెడ్గా ఇలా తిమ్మిరిలాగా రావడము, కొద్ది నిమిషాలే ఉండడం తర్వాత పోవడం అనేది సెన్సరీ సీజర్స్ని డినోట్ చేసేది కావచ్చు. దానికి న్యూరోఫిజిషియన్కి చూపెట్టేసి అవసరమైన స్కాన్ కానీ ఏదైనా చేసినప్పుడు అక్కడ ఆ ఏరియాలో లీజన్ ఏమన్నా ఉంటే దాన్ని డయాగ్నోస్ చేయడానికి వీలుంటుంది. డాక్టర్, అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే లైఫ్ని సేవ్ చేసే రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ ఏంటి? ఒకటి సడన్ సివియర్ హెడేక్, అంటే విపరీతమైన తలనొప్పి ఒకేసారి మొదలు అవడము, ఆ తలనొప్పి అసలు భరించలేనంతగా ఉండడము, దాంతోపాటే మెడ కూడా విపరీతంగా నొప్పి రావడం. ఇది జనరల్గా ఎన్యూరిజమల్ రప్చర్లో సంభవిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తల మొత్తం చుట్టూ నొప్పి రావడము, బాగా ఎక్కువగా రావడము, ఇది మెదడులో రక్తం కారినప్పుడు ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ పెరిగిన లక్షణాలు ఉన్నప్పుడు అది మెదడులో రక్తస్రావం వల్ల జరగవచ్చు, లేదా మెదడులో గడ్డలు ఏదైనా ట్యూమర్స్ ఉన్నప్పుడు జరగవచ్చు, ఆర్ హైడ్రోకెఫలస్ మెదడులో నీరు ఎక్కువ ఉండడం వల్ల జరగవచ్చు. ఈ 2 రకాల తలనొప్పి వీటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. అలానే చెయ్యి కాల్లో బలహీనత, పట్టు తగ్గిపోవడము, కొద్దిసేపు పట్టు తగ్గినట్టు అయిపోయి తర్వాత ఇంప్రూవ్ అవడము, ఆ తర్వాత ఫిట్స్ లాగా రావడము, ఒక సైడ్ కానీ 2 వైపులా కానీ బాడీ మొత్తం ఫిట్స్ రావడము,
ఇవి ఏమైనా జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా ఇవి మెదడు లోపల ప్రాబ్లంకి సంకేతాలు. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు, వెంటనే సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.